మేడ్చల్ జిల్లా మల్లాపూర్ నాచారం బీర్పేట పరిధిలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ మల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు కప్పర సాయి కిరణ్ గౌడ ఆధ్వర్యంలో మల్లాపూర్లోని ఎలిమెంటరీ స్కూల్లో రాహుల్ గాంధీ, సీఎం మల్లికార్జున ఖర్గే, ఇక సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షులు చిత్రపటానికి పూలమాలలు వేసి అభిషేకం చేశారు. ఉప నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు కృతజ్ఞతలు తమ నాయకులకు చిత్రపటాలకు అభిషేకాలు చేస్తున్నామని అన్నారు. ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం చేసిన మాటను తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని నాయకులు చెప్పారు. ఈరోజు బీసీలకు ఒక పండుగ వాతావరణం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా బీసీలు వెనుకబడ్డ తరగతులు అనుకొని మనను పట్టించుకున్న నాదుడు లేకుండే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజా పాలనలో భాగంగా ఇవాళ రేవంత్ అన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ప్రతి ఒక్క కులానికి పెద్దపీట వేస్తూ ఇవాళ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్న మన ప్రజా ప్రభుత్వం ఇవాళ ప్రతి ఒక్కరూ ఎస్సీలే కావచ్చు. ఇలా మనం చూసుకోవచ్చు, మినిస్టర్లు 5 మినిస్టర్లు ఉన్నారు మనకి ఎస్సీకి సంబంధించుకోవాలి. ఇలా బీసీలను చూసుకోవచ్చు, ఎస్టీలను చూసుకోవచ్చు. ఇలా గత ప్రభుత్వం నుంచి చూసుకుంటే ప్రజా పాలనలో భాగంగా ఇలా ప్రజా ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పి రేవంత్ అన్న ప్రభుత్వానికి అందరూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టి చూసుకుంటాడని చెప్పి రేవంత్ అన్న అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మల్లాపూర్, నాచారం, అదేవిధంగా అశోక్ నగర్ డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో, సీనియర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు కన్నుల పండుగ జరిగిన సందర్భం ఏంటంటే బీసీలకు 42% అనేది చరిత్రలోనే కనిపిరిగినని ఈ యొక్క గొప్ప నిర్ణయం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మరొకసారి నిరూపించింది అంటే పేదల ప్రభుత్వం అని చెప్పి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీలకే కావచ్చు, ఇవాళ మన పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 4వ డివిజన్, 5వ డివిజన్, 6వ డివిజన్ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమక్షంలో సీఎం రేవంత్ గారికి